డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. స్వాదిష్టాన కామద్వార అని మేనిఫెస్టేషన్కి సంబంధించి ఒక అద్భుతమైన సాధన. సాక్రల్ చక్ర ఉంటుంది మన నావెల్ బొడ్డు కిందన. స్వాదిష్టాన సాక్రల్ చక్ర అని ఉంటుంది. ఇది కామదేవుడికి, వరుణదేవుడికి, గాడెస్ లలిత త్రిపుర సుందరి తల్లికి, శుక్రగ్రహానికి సంబంధించి ఈ యొక్క సాధన మీరు చేస్తే అట్రాక్షన్, బ్యూటీ, లవ్, లగ్జరీ, అబుండెన్స్ అన్నీ వస్తాయి. మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం. సాక్రల్ చక్ర మేజర్ హిడెన్ సీక్రెట్స్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నాను. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెన్సీ వంశీ గారు. వంశీ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. ఆత్మ నమస్కార్. వంశీ గారు, ఇప్పుడు స్వాదిష్టాన చక్ర అని అంటారు కదా, ఒక్కసారి అంటే మా అహం బ్రహ్మశ్రీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్వాదిష్టాన చక్రకి, ఈ మేనిఫెస్టేషన్ కి రిలేటెడ్ ఏమన్నా ఉందా? Sure. There is a relation, Amma. We'll decode about that. Thank you, God. Thank you, universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dundurkaya Namaha. Om Aim Hrim Shrim Shri Matre Namaha. Yanantha Brahmandaniki Panchabutaliki Hridayapurvaka Sarvada Kృతజ్ఞాపి వందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. స్వాదిష్టాన చక్రం, దెర్ ఈజ్ ఎ సాధన. ఇప్పుడు నేను మీకు చెప్పినట్టుగా ఒక సాధన ఉంది. స్వాదిష్టాన చక్ర అనేది మనకు ఒక నావెల్ బొడ్డుకి కింద ఉంటుంది. సాక్రల్ చక్ర అని కూడా అంటాము. ఈ యొక్క చక్ర దేనికి కనెక్షన్ అంటే, ఒకటి వాటర్ ఎలిమెంట్, పంచభూతాలలో ఒకటి గంగమ్మ, వాటర్. వరుణ దేవుడికి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ శుక్రగ్రహానికి కనెక్ట్ అయి ఉంటుంది, శుక్రగ్రహం. అలానే కామదేవుడికి కనెక్ట్ అయి ఉంటుంది. లవ్, లగ్జరీ, అట్రాక్షన్, బ్యూటీ, కామదేవుడికి కనెక్షన్ అయి ఉంటుంది. అలానే గాడెస్ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి కనెక్ట్ అయి ఉంటుంది. బీజమంత్ర ఇస్తా, 2-3 రెమెడీస్ కూడా మాట్లాడతాం. ఇది 100% చేస్తే శుక్రవారం రోజు చేసే రెమెడీ. ఎందుకు? శుక్రగ్రహానికి కనెక్ట్ అయింది. శుక్రవారం శుక్రగ్రహానికి కనెక్ట్ అయ్యింది. లగ్జరీ, బ్యూటీ, లావిష్, అబుండెన్స్, అట్రాక్షన్ అన్నీ ఇచ్చేస్తుంది. సింపుల్. స్నానం ఆచరించేటప్పుడు, ముఖ్యంగా శుక్రవారం రోజు స్నానం ఆచరించేటప్పుడు మనం గంగాజలంలో కాస్త ఆవు పాలు ప్లస్ పించ్ ఆఫ్ టర్మరిక్ అంటే పసుపు ప్లస్ రోజ్ పెటల్స్ అంటాం కదా, అంటే రోజ్ ఫ్లవర్ యొక్క ఆకులు, రోజ్ పెటల్స్, పాలు, పచ్చిపాలు మరియు పసుపు, ఈ 3 గంగాజలంలో కలిపి క్లీమ్, ఏంటమ్మా క్లీమ్ అనే బీజమంత్ర అట్రాక్షన్ శక్తిని ఇస్తుంది. కృష్ణుడికి సంబంధించి బీజమంత్రాల్లో కూడా ఓం క్లీం కృష్ణాయ నమః, అక్కడ కూడా క్లీమ్ ఉంది. కాళీమాత బీజమంత్రంలో కూడా ఓం క్లీం కాళీమాత దేవి అయి నమః, అక్కడ కూడా క్లీమ్ ఉంది. లక్ష్మీదేవి బీజమంత్రాస్లో కూడా క్లీమ్ వాడతాం. క్లీమ్ అంటే అర్థం ఏంటంటే అట్రాక్షన్, ఆకర్షణ శక్తిని ప్రసాదించే శక్తి ఈ బీజమంత్రాకు ఉంది. దట్ ఈజ్ క్లీమ్. సో శుక్రవారం రోజు మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ని ఫాలో అవుతున్నారా? ఈ రెమెడీ ఫాలో అవ్వాలి. శుక్రవారం రోజు స్నానం ఆచరించే గంగాజలంలో పచ్చిపాలు, పసుపు, రోజ్ పెటల్స్ వేసి ఏదో ఒక ప్రేయర్ని చెప్పుకొని క్లీమ్ 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 అని చెప్తూ స్నానం ఆచరించాలి. ఈ 5-10 నిమిషాలు మనం చేసే స్నానంలో 108 సార్లు తెలియకుండా క్లీమ్ అనే పదాన్ని చాంటింగ్ చేసిస్తాము. తద్వారా శరీరంలో ఏ శక్తి ఏర్పడుతుందంటే అట్రాక్షన్ పవర్. అండ్ ఈ స్వాదిష్టాన చక్ర వాటర్ ఎలిమెంట్. బాడీలో 70% వాటరే. ఇట్స్ నాట్ ఎ హ్యూమన్ బాడీ, ఇట్స్ ఎ వాటర్ బాడీ. వాటర్కి మెమొరీ పవర్ ఉంటుంది. అండ్ భూగ్రహంలో కూడా 70% వాటరే, మనలో కూడా 70% వాటరే. పూర్వంలో ఋషులు, గురువులు వరాలు ఇవ్వాలన్నా, శాపాలు ఇవ్వాలన్నా వాటర్తోనే. ఇంట్లో ఏమి క్లెన్జింగ్ చేయాలన్నా వాటరే. సో వాటర్ ఎలిమెంట్ వెరీ పవర్ఫుల్. అందుకే శుక్రవారం రోజు స్నానం ఆచరించేటప్పుడు ఈ నేను చెప్పిన
ఐటమ్స్ని వేసి క్లీమ్ అన్న మంత్రాన్ని చాంటింగ్ చేస్తూ స్నానం ఆచరిస్తే వండర్ఫుల్. అలానే జ్ఞానముద్ర వేసుకొని క్లీమ్ 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 అన్న మంత్రాన్ని ఎక్కువగా చాంటింగ్ చేసినా సరే శరీరంలో అట్రాక్షన్ పవర్. అట్రాక్షన్ అంటే ఏంటి? ఆకర్షణ శక్తి. మీరు ఉద్యోగ అభివృద్ధి కొరకు ఆలోచిస్తే ఉద్యోగ అభివృద్ధి అయిపోతుంది. వ్యాపార అభివృద్ధి కొరకు ఆలోచిస్తే వ్యాపార అభివృద్ధి అవుతుంది. ధనాకర్షణ కొరకు ఆలోచిస్తే ధనాకర్షణ. ఎందుకు ఆలోచన అన్న మాట అంటున్నా? భగవద్గీతలో లిఖించబడి ఉన్నది, యద్భావం తద్భవతి. బైబిల్లో రాసి ఉన్నది, యాజ్ ఏ మ్యాన్ థింక్ హి ఈజ్. మీ కొరకు మీరేం ఆలోచిస్తారో అలానే మారుతారు. ఖురాన్లో ఒక మాట ఉంది, ఎ మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. మీ కొరకు మీరు ఏం ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారు. గౌతమ్ బుద్ధుడు అదే చెప్పాడు, వాట్ యు థింక్ దట్స్ వాట్ యు బికమ్. నువ్వేం ఆలోచిస్తావు నువ్వు అలానే మారుతావు. 4 ధర్మాలు ఒకే మాట గురించి చెప్తుంది. ఏంటని? మీ ఆలోచన. క్లీమ్, అట్రాక్షన్. మీరు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో, ఎటువంటి ఆలోచనలు విశ్వంలోకి విడుదల చేస్తారో మీరు అదే పొందుతారు అని 4 ధర్మాలు చెప్తున్నాయి. మరి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి క్లీమ్ అహం బ్రహ్మాస్మి, క్లీమ్ అహం బ్రహ్మాస్మి, క్లీమ్ అహం బ్రహ్మాస్మి అని 108 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఏ టైంలో అయినా పర్వాలేదు చాంటింగ్ చేయాలి. నార్మల్గా 4 to 6 బ్రాహ్మీ ముహూర్తం పవర్ఫుల్ టైం. అండ్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఈ మంత్రాన్ని చాంటింగ్ చేస్తే మనం ఏదనుకుంటే ఆ పని అవుతుంది. దీని ద్వారా వరుణ దేవుడు సంతోషిస్తాడు, వాటర్ ఎలిమెంట్ స్ట్రెంథన్ అయిపోద్ది. కామదేవుడు సంతోషిస్తాడు, లవ్ని ఇస్తాడు, అట్రాక్షన్ ఇస్తాడు, బ్యూటీని ఇస్తాడు. శుక్రగ్రహం సంతోషపడుతుంది, బ్యూటీ ఇస్తుంది, లగ్జరీ ఇస్తుంది, అబుండెన్స్ ఇస్తుంది. బాల త్రిపుర సుందరితో కనెక్ట్ అవుతాం. ఎందుకు? క్లీమ్ అనే వర్డ్. సో బాల త్రిపుర సుందరి తల్లికి సంబంధించి ఒక బీజ మంత్ర ఇస్తాం. ఇది మీరు చాంటింగ్ చేయండి, మేజర్ రిజల్ట్ వస్తుంది. బాల త్రిపుర సుందరి తల్లి యొక్క బీజ మంత్రాన్ని, ఈ బీజ మంత్రాన్ని 108 టైమ్స్ చాంటింగ్ చేస్తే అమ్మవారి శక్తితో మమేకం అయిపోతామో. ఏది అడిగితే అది ఇస్తుంది. నోట్ చేసుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలిత త్రిపుర సుందరి పాదుక పూజయామి నమః. అంటే పాదుక అంటే పాదాలు, అంటే అమ్మవారు పాదాలకి నేను స్మరిస్తున్నాను అని అర్థం. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలిత త్రిపుర సుందరి పాదుక పూజయామి నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ లలిత త్రిపుర సుందరి పాదుక పూజయామి నమః. ఈ మంత్రాన్ని రెగ్యులర్ గా బ్రాహ్మీ ముహూర్తంలో ఎవరైతే 108 టైమ్స్ చాంటింగ్ చేస్తారో అట్రాక్షన్ పవర్ వస్తుంది. అట్రాక్షన్ మేనిఫెస్టేషన్, అట్రాక్షన్ మేనిఫెస్టేషన్. పట్టిందల్లా బంగారమే. ఈ వీడియో మన అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇమ్మీడియట్ గా అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలి అనుకుంటే కామెంట్స్ లో క్లీమ్ అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. అందరూ బాగుండాలి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి, మన వాట్సాప్ గ్రూప్స్లో పెట్టండి. మన అనుకున్న వాళ్ళందరు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన అక్క చెల్లెమ్మలకి, మన అన్నదమ్ములకి షేర్ చేయండి. అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్తా ఉన్నా, మన అనుకున్న వాళ్ళందరూ షేర్ చేయండి. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, ధనవంతులు అవ్వాలి, కుబేరులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలని మీ యొక్క ఆకాంక్ష అయితే మీ కొరకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి ఎవరున్నా లేకున్నా మీ వైబ్రెంట్ శ్రీ వంశీ గారు మీకు కనిపిస్తారు, వినిపిస్తారు. అతి త్వరలో కలుద్దాం. వంశీ గారు, మరి ఫర్దర్ గా మన క్లాసెస్ గురించి ఒకసారి. సప్త శక్తి సాధన. సప్త అంటే 7, సప్త శక్తి సాధన అని చెప్పి ఒక దైవ కార్యక్రమము, ఒక విశ్వ కార్యక్రమము, లోక కళ్యాణం కొరకు కండక్ట్ చేసే కార్యక్రమము. దరిద్రుడు ధనవంతుడుగా మారే సప్త శక్తి సాధన. అమేజింగ్ ప్రోగ్రామ్. ఓపెన్గా చెప్తా ఉన్నా, ఈ అనంత బ్రహ్మాండంలోనే బాగా 1000 యోనులు దాటితే గాని మానవ జన్మ పొందము. ఈ కలియుగంలో మానవ జన్మ పొందున్నామంటే మనం చాలా అదృష్టవంతులు. అంతే అదృష్టంగా భావించాలి. మీరు అదే బ్లెస్సింగ్ గా మీరు ఫీల్ అవ్వాలి. ఈ సప్త శక్తి సాధన అన్న ప్రోగ్రామ్, ఇది డివైన్ ప్రోగ్రామ్. మరి ఈ ప్రోగ్రామ్కి ఎవరు అర్హులు? ఈ భూమి అనే గ్రహం మీద మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే. కాస్త కామన్ సెన్స్ ఉన్న ప్రతి మానవుడు అర్హుడే. ముస్లిమ్స్ అటెండ్ అవ్వకూడదా? క్రిస్టియన్స్ అటెండ్ అవ్వకూడదా? సృష్టి దగ్గర అందరూ ఒకటే. మనము ఏ కమ్యూనిటీ పుట్టినా తల్లికి అమ్మ అనే అంటాము, రైట్? ఇది దైవ కార్యక్రమము, విశ్వ కార్యక్రమం. అంటే ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు, విశ్వం అనే కమ్యూనిటీకి. మనం అందరం ఉన్నది విశ్వంలోనే. సో మీరు ఎవరినైతే భగవంతుడిగా పూజిస్తున్నారో ఆ దైవ శక్తితో ఎలా మమేకం అవ్వాలి?
ఈ సృష్టితో ఎలా మమేకం అవ్వాలి, పంచభూతాలతో ఎలా మమేకం అవ్వాలి, నవగ్రహాలతో ఎలా మమేకం అవ్వాలి, డివైన్ సీక్రెట్స్ని ఈ ప్రోగ్రామ్స్లో రివ్యూల్ చేయబోతా ఉన్నా. అలానే ధనాన్ని ఆకర్షించే, ఉద్యోగాన్ని ఆకర్షించే, నేమ్ ఫేమ్ రికగ్నిషన్ని ఆకర్షించే, కెరియర్ని ఆకర్షించే, గోల్డ్ని ఆకర్షించే కొన్ని రెమెడీస్, కొన్ని పరిహారాలని ఈ వీడియోలో షేర్ చేయబోతా ఉన్నాం, ఈ క్లాసెస్లో షేర్ చేయబోతా ఉన్నాం. మంత్ర, తంత్ర, యంత్ర వీటి కొరకు మాట్లాడబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని కంబైన్ చేస్తూ ఈ సప్తశక్తి సాధన ప్రోగ్రాంలో ఉండబోతుంది. న్యూమరాలజీని, మేనిఫెస్టేషన్ని, వాస్తుని, మేనిఫెస్టేషన్ని కనెక్ట్ చేస్తూ సప్తశక్తి సాధన చెప్తున్నాను. శరీరంలో 112 చక్రాస్ ఉన్నాయి. అందులో మేజర్ చక్రాసు 7 చక్రాసు. ఈ సప్తశక్తి అంటేనే 7 చక్రాస్. ఇది దైవ కార్యక్రమం. చెప్తా ఉన్నా, ఒక్కసారి మీ శరీరంలో ఉన్న చక్రాస్ యాక్టివేట్ అయితే మీరే సప్తఋషులుగా మారిపోతారు, మీరే సప్త సముద్రాలుగా మారిపోతారు, మీరే 7 వరల్డ్స్కి కారకులు అవుతారు. ప్రతి మానవుడిలో కూడా ఒక దైవశక్తి నిగూఢంగా దాగి ఉంటుంది. ఆత్మలో, జీవశక్తిలో ఇముడీకృతమై ఉంటుంది దైవశక్తి. విశ్వశక్తి కూడా మీ శరీరంలో ఉన్న జీవశక్తితో ఇముడీకృతమై ఉంటుంది. దాన్ని ఎలా పడుకున్న శక్తిని లేపాలి, ఎలా యాంప్లిఫై చేయాలి, ఎలా ఎనర్జీస్ని యాక్టివేట్ చేయాలి, తద్వారా జాబ్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, గోల్డ్ మేనిఫెస్టేషన్, అబండెన్స్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్. దరిద్రుడు కుబేరుడై కూర్చుంటాడు. మీ జీవితంలో ఎటువంటి సఫరింగ్ ఉన్నా ఒకటే సొల్యూషన్, సప్తశక్తి సాధన. ఎటువంటి ఛాలెంజ్ ఉండనివ్వండి, అది మ్యారేజ్ కావచ్చు, జాబ్ కావచ్చు, రిలేషన్షిప్ కావచ్చు, కెరియర్ కావచ్చు, నేమ్ కావచ్చు, ఫేమ్ కావచ్చు, రికగ్నిషన్ కావచ్చు, లేదా ఒక నజర్ కావచ్చు, ఒక కనుదిష్టి కావచ్చు, ఒక ఈవిల్ ఐ కావచ్చు, ఒక బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇది ఒక డివైన్ హబ్ అమ్మ. అంటే ఏదైనా ఒక బాక్స్ మనం ఓపెన్ చేస్తే అక్షయ పాత్ర అని చెప్పొచ్చు. ఈ ప్రోగ్రాము ఒక అక్షయ పాత్ర, ఈ ప్రోగ్రామ్ ఒక అల్లావుద్దీన్ దీపం. ఈ ప్రోగ్రామ్ నీ దగ్గర ఒక శక్తి కొలువై ఉంటుంది అని అర్థం. భగవంతుడి ఆశీర్వాదం ఉంటేనే ఆ ప్రోగ్రాంలో ఒక చోటు దొరుకుతుంది. ఇది ఆన్లైన్లో ఉంటుంది. ఆగస్టు 31వ తారీఖు ఆదివారం నుండి సెప్టెంబర్ 6వ తారీఖు శనివారం వరకు కంటిన్యూస్గా 7 రోజులు ఉండబోతుంది. మార్నింగ్ 5:45, 6 నుండి 7:30, ఒక్కొక్కసారి 8 కూడా అవుతుంది. రికార్డింగ్స్ ఉంటాయి. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఇస్తాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అయ్యి లోక కళ్యాణం కొరకు కొంత సాయం చేసి ఇండియాకి హైయెస్ట్ ట్యాక్సెస్ కట్టి ఇండియాని కంట్రీని ఒక రిచ్ కంట్రీగా మార్చాలి. అండ్ డివైన్ పవర్ని, దైవశక్తితో మమేకం అవ్వాలి, డివైన్గా స్పిరిచువల్గా ఎదగాలి, మెడిటేషన్స్లో ఎదగాలి, మేనిఫెస్టేషన్లో ఎదగాలి, ముద్రాస్ తెలియాలి, కర్మ ఫలితాలు తెలియాలి, ఈ లైఫ్ జీవితానికి పర్పస్ ఏంటో తెలియాలనుకున్న వాళ్ళు అందరూ ఈ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఏజ్తో సంబంధం లేదు. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. భగవంతుడి ఆశీర్వాదం, దైవ కార్యక్రమం. ఈ వీడియో మీ ముందుకు వచ్చింది, ఈ ప్రోగ్రామ్ కొరకు మీ ముందుకు వచ్చింది అంటే ఇది యాదృచ్ఛికమని మీరు భావించవచ్చు. ఇది మీ ఇష్టదైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి, మీ కులదైవం చూపిస్తున్న ఒక దారి అని భావించండి, ఈ కలియుగ దైవం చూపిస్తున్న దారి అని భావించి ఒక్క అడుగు మీరు వెయ్యండి. మిగతా అడుగులు ఈ సృష్టి మీ చెయ్యి పట్టుకొని నడిపిస్తుందని నొక్కి ఒక్క నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నా. అతి త్వరలో కలుద్దాం. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అహం బ్రహ్మాస్మి. సో వ్యూవర్స్, మరి డబ్బు మిమ్మల్ని ఆకర్షించడం కాదు, డబ్బునే మీరు ఆకర్షించాలి అంటే విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి, వంశీగా చెప్పారు కదా. సప్తశక్తి సాధన అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేయబోతున్నారు. ఆగస్ట్ 31 నుంచి వరుసగా 7 రోజులు ఈ ఆన్లైన్ క్లాసెస్. మళ్ళీ ఎవరైతే ఈ క్లాసెస్ అటెండ్ అవుతారో లైఫ్ లాంగ్ వారికి రికార్డింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్, వంశీ గారి అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ గారు. నమస్కారం. వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి.